అంటే వాటర్ తాగడానికి పద్ధతి ఉందా గురువు? 100% మీరు మన ముస్లిం సోదరులను చూస్తే మంచినీళ్ళు కూర్చునే తాగుతారు. వాళ్ళని కాదు, అందరూ కూడా కూర్చునే తాగాలి మంచినీళ్ళు, నిలబడి తాగకూడదు. ఇంకొక శాస్త్రం ఏం చెప్తుంది అంటే గట్ట 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 తాగకూడదు. ఇలా బాటిల్ ఎత్తేసి నేను లీటర్ తాగేసాను 10 లీటర్లు తాగేసాను అంటే నువ్వు కిడ్నీలు పోగొట్టుకోవడానికి, యూరినరీ బ్లాడర్ డ్యామేజ్ చేసుకోవడానికి దగ్గరగా ఉన్నావు. మంచి అలవాటు అని చెప్పొచ్చు. అంటే ఖాళీ కడుపుతో చాలా మంది తాగేస్తూ ఉంటారు కదా, అలా తాగకూడదు. మనకి శాస్త్రం అందుకనే భారతదేశంలో చెంబు అనేది ఉండేది, లోట. అంటే ఇప్పుడు లోట అంటే పొడుగ్గా ఉన్నదాన్ని లోట అంటారు. మనకి లోట అంటే లోతుగా గుణం కలిగిన దాన్ని లోట అంటారు. అంటే షేప్ ఉంటుంది దానికి, కింద సన్నగా ఉంటుంది, పైకొసలో పొట్టు ఉంటుంది, మళ్ళీ వంపు తిరుగుతుంది, ఇలా వస్తుంది. అప్పుడు ఎయిర్ వెళ్ళి కొంచెం కొంచెం వస్తాయి, ఒకేసారి పడిపోవు. మీరు చెంబు ఎత్తితే మొత్తం ఒకేసారి మీద గుమ్మరిస్తుంది, కానీ కొంచెం కొంచెమే వస్తాయి. అలా తాగాలి, చెంబుతోటే తాగాలి. ఆ షేప్ ఉండాలి. అంటే ఆ షేప్కి ఒక ఎనర్జీ ఉంది. సర్ఫేస్ టెన్స్ వాటర్కి సాంద్రతని మారుస్తుంది. ఇవన్నీ కాలిక్యులేషన్ లేదు. సీసాల్లో పోసుకోవటం, బ్యాగుల్లో పెట్టుకోవటం, వెళ్ళటం, దాహం వేస్తే నిలబడి తాగేయటం. అవును. చిన్నపిల్లలు బెడ్ వెట్టింగ్, నిదట్లో మంచం తడిపేస్తూ ఉంటారు. అంటే ఇది మనకి కిడ్నీలకు సంబంధించినటువంటి, యూరిన్ అనేది కిడ్నీలకు సంబంధించినటువంటి వ్యవస్థ. ఇక ఎమోషన్స్ దగ్గరకు వస్తులోకి భయం అనే ఒక ఫోబియా, భయం అనేటువంటి ఒక మానసిక భావోద్వేగం దీని మీద ప్రధానమైనటువంటి కారణాన్ని చూపిస్తుంది. ఇక అన్కంట్రోల్డ్ అంటే ఇక్కడ చర్మ వ్యవస్థ, అంటే పట్టుకుని ఉంచేటువంటి చర్మ వ్యవస్థ. ఇక్కడ ఇది మానసిక భావోద్వేగాల్లో ఇన్ప్యూరిటీ ఆఫ్ క్వాలిటీస్. మన శరీరంలో మనకు తెలియకుండా మనం చాలా చూసేస్తూ ఉంటాం, చాలా వినేస్తూ ఉంటాం, చెప్పుడు మాటలు వినటం. అంటే అసలు దీనికి ఇప్పుడు నేను యూరిన్ వ్యవస్థ, ఈ మాటలకు సంబంధం ఉంది. మీరు ఎప్పుడైనా కిడ్నీలు చూసారా? షేప్ ఎలా ఉంటాయి? కిడ్నీ, ఒక కిడ్నీని మాకు కట్ చేస్తే ఇలా విడితే 2 చెవులు వస్తాయి. ఇక్కడ ఏది పడితే అది అన్నెసరీ వినేయటం, శబ్ద కాలుష్యం, వీటి ప్రభావం ఎక్కడ ఉంటుంది? కిడ్నీ మీద ఉంటుంది. అంటే మీరు ఈ సమస్యతో వెళ్తే డాక్టర్ ఏం చేస్తారు? కిడ్నీల గురించి ఆలోచిస్తారు, చెవుని గురించి మనకి థెరపీల్లో ఆర్కులర్ థెరపీ అని చెప్పేసి అని చెవి మీదే వైద్యం ఉంటుంది, ఇంకెక్కడ చేరు. ఈ చెవు చుట్టూనే 284 పాయింట్లు ఉంటాయి, వాటి మీద ట్రీట్మెంట్ చేస్తారు. కిడ్నీకి బాగాలేదంటే ట్రీట్మెంట్ ఇక్కడ చేస్తారు. అంటే ఎక్కడ బాగోపోయినా ఇక్కడ చేసేయచ్చు. జనరల్ గా ప్రెషర్ పాయింట్స్ కూడా ఇట్లా చెప్తారు కదా. అంటే చూడండి, మనకి చిన్నప్పుడు ఆడ మగ తారతమ్యం లేదమ్మా, చెవులు కుట్టించాలి. అది బ్రెయిన్ కి సంబంధించినటువంటి వ్యవస్థ. ఇప్పుడు ఎవరు కుట్టిస్తున్నారా? ఇప్పుడు ఫ్యాషన్ కి పోయి ఇంకొంచెం ఎక్కువ కుట్టించుకుంటున్నారు చెవు చుట్టూ. నువ్వు కుట్టించే ప్రతి పాయింట్ ఒక ఎనర్జీ పాయింట్. అది ఎక్కడ పడితే అక్కడ ఫ్యాషన్ కోసం ఏది చేయకూడదు. ఇక్కడ అవసరం, ఇది తలకు సంబంధించినటువంటి వ్యవస్థ. ఇది అవసరం కాబట్టి కుట్టించారు అప్పట్లో. అదే అనారోగ్య సమస్యలు కూడా దృష్టిలో పెట్టుకుని అప్పట్లో వాళ్ళు రాగి తీగల్ని, రాగి వైరు మాత్రమే అక్కడికి అన్నం పెట్టి ఆ రోగం వచ్చినప్పుడు దాన్ని కుచ్చేసి చుట్టేస్తారు. ఒక 21 రోజు 40 రోజుల తర్వాత తీసేస్తారు. రోగం తగ్గిపోయి వచ్చిన సమస్యని బట్టి. అది అప్పట్లో ఉన్నటువంటి వాళ్ళకి నాడి పట్టుకుని మీకున్న రోగాన్ని చెప్పి ఆ పనులు చేసేవారు. ముక్కు కుట్టించడం కానీ, ఇది కూడా మన శరీరంలో 7 చక్రాలు ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంటాయి. మూలాధారం, స్వాదిష్టానం, మణిపూర్, ఇవన్నీ ఇక్కడ మళ్ళీ చక్రాలు ఉంటాయి. లోపల ఉన్నటువంటి 7 చక్రాలు ఇక్కడ కూడా ఉంటాయి. ఇలా శరీరం అంతా కూడా వ్యాప్తి చెంది ఉంటుంది. ఇక్కడ మీకు నేను ఫోబియా, భయం అంటే ఇంటర్నల్ గా ఏదైనా భయం ఉన్నప్పుడు చర్మం తన వ్యవస్థను కోల్పోతుంది, పట్టును కోల్పోతుంది. మీకు వయసు పెరిగే కొలిది ఈ సమస్య ఆడవాళ్ళలో ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. వయసులో ఉండగానే వస్తుంది. అంటే మీరు అంటే మనం ఇప్పుడు ప్రధానంగా చేస్తున్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే నిలబడి మంచినీళ్ళు తాగడం. మనం గట్టగట్ట నిలబడి దిగితే ఆ ఫోర్స్ వెళ్ళిపోయి కిందకి కరెక్ట్గా బ్లాడర్ మీద పడిపోతుంది. అప్పుడు బ్లాడర్ ఏమవుతుంది? లూజ్ అవుతుంది. దానివల్ల తన సహజత్వాన్ని ఓన్లీ ఏదో అదొకటే కోల్పోవడం కాదు, దాని ప్రభావం లివర్ మీద ఉంటుంది.